హలో. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. తెలుగు క్రైస్తవ కీర్తనల్లో చాలా మంచి పాటలున్నాయి. మనందరికీ తెలిసిన పాటలు చాలా ఉన్నాయి. వాటిలో ఒక పాట నడిపించు నానావా, తర్వాత మీరు చెప్పేస్తారు ఇంకా ఎంత ఫేమస్ అది ఏంటి, నడి సముద్రమున దేవా. ఆ తర్వాత ఆ పాట రాసిన ఆయన ఏమంటాడంటే, నవజీవన మార్గమున నా జన్మ తరింప, నడిపించు నానావా నడి సముద్రమున దేవా అని తర్వాత లైన్లో ఏముంటుందంటే, నవజీవన మార్గంలో, నవజీవన మార్గం మార్చనా గారు? నూతన జీవన మార్గంలో వెళ్ళాలి అనే విధంగా ఆ పాట రాయబడటం జరిగింది. నూతన సంవత్సరంలో ఆ పాట గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆ లైన్ దగ్గర నేను ఆగిపోయాను. నవ జీవన మార్గంలో వెళ్ళాలి. కొత్తది అంటే ఎవరికైనా ఇష్టం. కొత్త సంవత్సరం, కొత్త ఇల్లు, కొత్త డాబా, కొత్త కార్, కొత్త మొబైల్, ఇలా చెప్పుకుంటూ వెళ్తే కొత్తది ఏదైనా అందరికీ ఇష్టమే, చాలా ఇష్టపడతాం. ఒకవేళ దేవుడు విశ్వాసులను చూసినప్పుడు విశ్వాసులు కూడా నూతన జీవన మార్గంలో, నూతన ప్రవర్తనతో, నూతనంగా మరి ఎక్కువగా దేవునికి దగ్గరగా జీవిస్తూ ఉంటే దేవుడు సంతోషిస్తాడేమో. ఈ 2026 సంవత్సరంలో మనందరం కూడా నూతన జీవన మార్గంలో మరి ఎక్కువగా దేవునికి దగ్గరగా జీవించడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రండి దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక భాగాన్ని చూద్దాము. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం. నేను చదువుతా ఉన్నాను, అందరు మీ బైబిల్లో చూడాలని కోరుతా ఉన్నాను. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. మరి ఒక భాగం చూద్దాం. లూకాసు వార్త 14వ అధ్యాయం. లూకాసు వార్త 14వ అధ్యాయం 25 నుంచి 27 వరకు నేను చదువుతా ఉన్నాను. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. చాలు, ప్రార్థన చేసుకుందాం, ప్రభు యొక్క సహాయాన్ని కోరదాం. ప్రేమగల తండ్రి, జీవం కలిగిన దేవా, మా అందరికీ ఆశ్రయదుర్గమైన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. మా ఆపత్కాలంలో, మా కష్టకాలంలో మా నిజమైన ఆశ్రయదుర్గం నీవేనని, నీలాంటి ఆశ్రయదుర్గం ఇంకెవ్వరూ లేరని, నీలో ఉన్న క్షేమము, నీలో ఉన్న భద్రత ఇంకెక్కడా లేదని హృదయపూర్తిగా ఒప్పుకుంటూ సంఘమంతటితో కలిసి నేను కూడా నిన్ను ఆరాధిస్తా ఉన్నాను. ప్రభు, ఎంత మంచి దేవుడవు, ఎంత గొప్ప దేవుడవు నాయన. మానవులమైన మా పట్ల నీకున్న ప్రేమ, కరుణ, జాలి, దయ, నీ ఉన్నతమైన ప్రణాళికలు అన్నిటి కొరకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభువా, నీ యొక్క ప్రభు మేమందరం కూడా నీ వాక్యాన్ని వినాలని ఆశపడుతుంటుండగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. పరిశుద్ధ ఆత్మదేవా, మీరే మాతో మాట్లాడండి, మాకు సహాయం చేయండి, మాకు అవసరమైన విషయాలు నేర్పించండి. తద్వారా సరైన రీతిలో మేము సరిచేయబడిన వారమై, బలపరచబడిన వారమై బలలో పాల్గొనడానికి సహాయం చేయండి. నిలబడిన నన్ను యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంతో కడిగి నన్ను శుద్ధునిగా చేసి మీరు వాడుకోనండి. మమ్మల్ని అందరినీ నీ హస్తాలకు అప్పగించుకుంటూ
యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఉన్నతమైన నామం ద్వారా స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రస్తుతం ఎక్కడ చూస్తా ఉన్నా కూడా సోషల్ మీడియా యొక్క ప్రభావం బాగా కనిపిస్తా ఉంది. సోషల్ మీడియాలో ఎవరైనా ఏమైనా పోస్ట్ పెట్టిన వెంటనే, ఏదైనా ఒక వీడియో పెట్టిన వెంటనే ఏమంటారు అంటే లాస్ట్‌లో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఫాలో అండ్ సబ్స్క్రైబ్. మా ఛానల్‌ని ఫాలో అవ్వండి అని సహజంగా అందరూ చెప్తా ఉన్నారు. అది విన్న వెంటనే చాలామంది కూడా ఫాలో అవుతా ఉన్నారు. ఇండియాలో ఫేమస్ క్రికెటర్ ఎవరు? ప్రస్తుతం అయితే విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీకి ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో 274 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. 274 మిలియన్ అంటే సుమారుగా 27.4 కోట్ల మంది ఫాలోవర్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో తనని ఫాలో అవుతారు. ఇంకా చాలా మందిని ఫాలో అవుతారు. ప్రస్తుతానికైతే ఇండియాలో టాప్‌లో ఉంది విరాట్ కోహ్లీ. జస్ట్ అతను పోస్ట్ పెడితే చూడటానికి, అతన్ని అనుసరించడానికి, అతన్ని ఫాలో అవ్వడానికి ఎంతమంది ఉన్నారంటే 27.5 క్రోర్స్ పీపుల్ ఉన్నారు. ఇంకో రకంగా చెప్పాలంటే భారతదేశంలో ప్రతి 7గురిలో ఒకళ్ళు ఫాలో అవుతున్నారు. సుమారుగా 140 క్రోర్స్, 150 క్రోర్స్ మధ్య ఉంది కదా! ప్రతి 7గురిలో ఒకళ్ళు ఫాలో అవుతా ఉన్నారు. మంచిది. సోషల్ మీడియాలో అందరూ అడుగుతున్నారు ఫాలో అవ్వండి, ఫాలో అవ్వండి. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువారు ఒక మాట చెప్పారు. ఏమనంటే నన్ను ఫాలో అవ్వండి అని. 2000 సంవత్సరాల క్రితం ఆయన జనసమూహంతో, ఆయన శిష్యులతో, ఆ మాటకొస్తే ప్రపంచ మానవాళి అందరితో నన్ను ఫాలో అవ్వండి, నన్ను వెంబడించండి అనే మాట ఎప్పుడో ఆయన చెప్పాడు. మనం చాలాసార్లు బైబిల్‌లో ఆ మాట చదివాము, చాలాసార్లు విన్నాము కూడా. అయితే యేసు ప్రభు అన్నటువంటి ఆ నన్ను వెంబడించండి అనే ఆ మాట లోకంలో ఉన్నటువంటి జనాలు ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అనే దానికి చాలా వ్యత్యాసం ఉంది. ఇక్కడ ఫాలో అవ్వండి అనేది కేవలం వాళ్ళు ఏదైనా పోస్ట్ పెడితే చూస్తాం అంత మట్టుకే. కానీ యేసు ప్రభు నన్ను వెంబడించండి అన్నప్పుడు ఆయన్ని వెంబడించాలంటే ఎలా వెంబడించాలో కూడా చెప్పాడు. ఎలా వెంబడించాలి? నన్ను ఒకవేళ వెంబడించాలి అనుకుంటే ఎలా వెంబడించాలి? ఏం చేయాలి? వ్యక్తిగతంగా లేదా విశ్వాసిగా మనం ఏం చేయాలి అనే విషయాలు ఆయన స్పష్టంగా తెలియజేశాడు. ఆ రోజుల్లో యేసు ప్రభువుని చాలామంది సహజంగా అనుసరిస్తా ఉన్నారు. ఎందుకంటే యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ అద్భుతం జరుగుతా ఉంది. యేసు ప్రభు ఆశ్చర్యకార్యాలు చేస్తా ఉన్నాడు. ఆయన మాట చెప్తే జరుగుతా ఉంది. జన సమూహాలు గుంపులు గుంపులుగా వస్తా ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు చెప్పాడు, ఒకవేళ నిజంగా నన్ను గాని వెంబడించాలి అంటే, నన్ను ఫాలో అవ్వాలి అంటే మీరు కొన్ని పనులు చేయాలి. అలా చేస్తేనే నన్ను వెంబడించినట్లు. నన్ను వెంబడించాలి అనుకుంటే ఇలా చేయండి అనే విషయాన్ని ఆయన చెప్తాడు. ఏం చెప్పాడో అదే మనం చదివినటువంటి వచనంలో ఉంటది. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం. నేను మళ్ళా చదువుతా ఉన్నాను దాన్ని. అందరూ చూడండి. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. రక్షణ పొందటం అనేది ఫ్రీ. దానికి ఎలాంటి ఖర్చు అక్కర్లేదు. దానికి ఎలాంటి వెల చెల్లించాల్సిన పని లేదు. యేసు ప్రభు యొక్క సిలువ కార్యంలో, యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాలలో యేసు ప్రభు నా కొరకు చనిపోయాడు అని విశ్వసిస్తే అందరూ రక్షింపబడతారని వాక్యం చెప్తారు. మనందరి యొక్క అనుభవం కూడా. రక్షణకు మనం ఎలాంటి వెల చెల్లించాల్సిన పని, మనం ఏమీ చేయలా, కేవలం విశ్వసించామంతే. ఆ విశ్వాసం కూడా దేవుడిచ్చిందే. దేవుడిచ్చిన విశ్వాసం ద్వారా, దేవుని యొక్క కృప ద్వారా మనందరము రక్షింపబడ్డాం. ఆయన కుమారులమయ్యాం. ఆయన బిడ్డలుగా పిలువబడతా ఉన్నాం. సంఘంలో సభ్యులమయ్యాం. అయితే రక్షణ పొందటం ఫ్రీనే, కానీ యేసు ప్రభువుని వెంబడించటం అది ఫ్రీ కాదు. అది వెల చెల్లించాల్సింది.
రక్షణ పొందటం దేవుడు చేసిన దాన్ని నమ్మటం వల్ల మనం పొందాము. ఆయన మనకు ఉచితంగా అనుగ్రహించాడు. అయితే ఇప్పుడు ఆయన్ని వెంబడించాలి అంటే ఆయన అంటున్నాడు, మీరు చేయాల్సింది కూడా ఉంది, మీ పాత్ర కూడా ఉంది, మీరు కొన్ని చేయాలి, వెల చెల్లించాలి. మీరు అడగొచ్చు, చెప్పన్నా ఎంతో వెల? ₹1,00,000, ₹1,00,00,000, ఒకవేళ 10 కోట్ల ఇలా చెప్పుకుంటూ వెళ్తే, ఒకవేళ నిజంగా ఒక వెల పెట్టినట్లయితే, ఏదన్నా ఒక రేటు పెట్టినట్లయితే మనం ఎవ్వరం కూడా వెంబడించలేము ఆయన్ని. ఏ ధనికులో, బాగా డబ్బున్న పేరు ప్రఖ్యాతున్న వాళ్ళు మాత్రమే అనుసరిస్తారు. అయితే ఆయన పెట్టిన వెల డబ్బు కాదు, అది హృదయానికి సంబంధించింది, అది మన ప్రవర్తనకు సంబంధించింది, అది మన మనస్సుకు సంబంధించింది, మన ఇష్టాలకు సంబంధించింది. వాటి విషయంలో మీరు వెల చెల్లించాలి అనే విషయాలు యేసు ప్రభు వారు చెప్తారు. అవేంటో మనం ఈరోజు చూసి మనల్ని మనం సరి చేసుకొని ప్రభు యొక్క బలలో పాలు పొందుదాం. చూడండి, ఆయన అంటాడు, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల. యేసు ప్రభు వారు ఆయన వెంబడించడానికి అందరికీ ఆహ్వానం ఇస్తాడు, కానీ వెంబడించొచ్చా లేదా అనేది మన చాయిస్. అది ఆయన అంటాడు, వెంబడించగోరిన ఎడల. అది నీ చాయిస్, అది నీ కమిట్మెంట్. నువ్వు వెంబడించాలి అనుకుంటే వెంబడించొచ్చు, లేదు నేను వెంబడించను, నా వల్ల కాదు అన్నా కూడా ఆయన నిన్ను బలవంతం చేయడు, నీకు చాయిస్ ఇస్తాడు. నువ్వు వెంబడించాలి అనుకుంటే వెంబడించు, లేదు నేను వెంబడించను, కేవలం నామమాత్రంగా ఆరాధనకు వస్తాను, నామమాత్రంగా కొన్ని పనులు చేస్తాను, కేవలం ఆచారపరంగా అన్నీ చేస్తాను అన్నా కూడా ఆయన బలవంతం చేయడు. ఆయన ఏమంటాడంటే, నువ్వు వెంబడించగోరిన ఎడల నువ్వు చాయిస్ చేసి, ఎంపిక చేసి, కమిట్మెంట్తో నేను వెంబడిస్తాను ప్రభువా అంటే అప్పుడు ఆయన అంటాడు, నువ్వు ఇలా చేయాలి. సో యేసు ప్రభువుని వెంబడించటం అనేది అది బలవంతం కాదు, నీ ఇష్టపూర్తిగా నువ్వు చాయిస్ చేస్తేనే ఆయనలో మనం కొనసాగలం. అలానికి బలవంతం ఏమీ లేదు. ఆయన ఎవరిని బలవంతం చేయాల. నీ ఇష్టాన్ని ఆయన ఏమి కూడా కాదనడు. ఇష్టపూర్తిగా ఎవరైతే చాయిస్ చేస్తారో, ఇష్టపూర్తిగా ఎవరైతే ఆయన వెంబడించాలని కోరుకుంటారో వారికి మాత్రమే ఈ మాటలు వర్తిస్తాయి. అయితే దేవుని ఉద్దేశం రక్షింపబడిన ప్రతి వ్యక్తి కూడా ఆయన్ని వెంబడించాలనేది, రక్షింపబడిన ప్రతి విశ్వాసి కూడా ఆయన్ని ఫాలో అవ్వాలనేది. అయితే ఆయన చాయిస్ ఇస్తాడు. నువ్వు కమిట్మెంట్తో నేను చేస్తాను అంటేనే ఆయన వెంబడించగలం. ఇప్పుడు ఒకవేళ చాయిస్ చేస్తాను, నేను వెంబడిస్తాను అంటే ఏం చేయాలో ఆయన చెప్తున్నాడు. రండి చూద్దాం. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల ఏం చేయమంటాడంటే, తన్ను తాను ఉపేక్షించుకొని, సెల్ఫ్ డినైల్ అని రాయబడింది. తన్ను తాను ఉపేక్షించుకొని, సెల్ఫ్ డినైల్, ఉపేక్షించుకోవటం అంటే నేను ఇలా రాసుకున్నాను. ఒక ఉన్నతమైన పని కోసం, గొప్ప పని కోసం ఒక వ్యక్తి తనకు తాను స్వచ్ఛందంగా తనకున్న సొంత కోరికలు, ఆసక్తులు, సుఖాలు త్యజించటం లేదా విడిచిపెట్టడం. ఒక గొప్ప పని కోసం, ఒక మంచి పని కోసం సొంత కోరికలను, సొంత ఇష్టాలను తనకు తాను స్వచ్ఛందంగా పరిత్యజించడాన్ని, త్యజించడాన్ని ఏమంటారంటే ఉపేక్షించుకోవడం. ఇంతకు ఉన్నతమైన పని ఏంటి? ఉన్నతమైన పని ఏంటంటే యేసుని వెంబడించడం. యేసుని వెంబడించడం అనే ఈ పని కోసం నువ్వు వెంబడించాలి అనుకుంటే ఏం చేయాలని దేవుడు చెప్తున్నాడంటే, నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకోవడం అంటే నాకున్న సొంత కోరికలు, నాకున్న సొంత ఇష్టాలు, నేను అనేటువంటి నా వ్యక్తిగత స్వభావాన్ని స్వచ్ఛందంగా నాకు నేను త్యజించడం, ఇష్టపూర్తిగా విడిచిపెట్టడం, దాన్ని ఏమంటారంటే ఉపేక్షించుకోవటం అని అంటారు. ఆలోచిద్దాం. వాస్తవంగా నా సొంత స్వభావం లేదా లోకం ఏమంటది అంటే, నిన్ను నీవు హెచ్చించుకో, నిన్ను నీవు గొప్ప చేసుకో, నీ అంతటోడు లేడు, నీవు చాలా గొప్ప,
అసలు ఏమాత్రం తగ్గొద్దు నువ్వు అని లోకం చెప్తుంది. అలాగే నా మనసు కూడా ఏం చెప్తుందంటే అదే కరెక్ట్ అంటది. కానీ దేవుడు ఏమంటాడంటే, నన్ను వెంబడించాలంటే అది ఆటంకం. నన్ను నిజంగా వెంబడించాలి అంటే ఈ ఆటంకాన్ని తొలగించాలి. అలా తొలగించినప్పుడే నన్ను నిజంగా వెంబడించగలవు. కాబట్టి నన్ను వెంబడించాలి అనుకున్నటువంటి నీవు మొదట చేయాల్సిందేంటంటే, నిన్ను నీవు ఉపేక్షించుకోవడం నేర్చుకో. నిన్ను నీవు తగ్గించుకోవడం నేర్చుకో. దేనికోసం? ఉన్నతమైన పని కోసం. ఏంటి ఆ పని? నా రక్షకుణ్ణి సేవించటానికి, నా రక్షకుణ్ణి ఫాలో అవ్వటానికి, నా కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టిన నా దేవుణ్ణి వెంబడించడానికి ఆటంకంగా ఉన్నటువంటి నా సొంత ఇష్టాలను, నా సొంత ఆలోచనలను పక్కన పెట్టి దేవుణ్ణి వెంబడించటం నేర్చుకోమని దేవుడు చెప్తా ఉన్నాడు. లోకం ఏమంటదంటే, పేరు ప్రఖ్యాతలు సంపాదించుకో, కాలం తక్కువ ఉంది, తక్కువ కాలంలోనే మంచి పేరు సంపాదించాలి, నేను కనపడాలి, నేను చెప్పింది జరగాలి, నేనే గొప్ప, నేను 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 అని లోకం మన చెవుల్లో గింగురుమంట వినపడతా ఉంది. నువ్వెంతైనా చేయగలవు, నువ్వు సాధించగలవు, నువ్వు కాకపోతే ఇంకెవరని లోకం బోధిస్తా ఉంది. దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు అలా అనుకున్నంత కాలం నన్ను వెంబడించలేవు. వెంబడిస్తున్నావు అనుకుంటావంతే, నేను వెంబడిస్తున్నాను అనుకుంటానంతే. కానీ ఇవన్నీ ఉంటే దేవుణ్ణి వెంబడించలేము. యేసుక్రీస్తుని వెంబడించడానికి ఆయన ముందు చెప్పిన మాట, మొదటిగా మీరు చేయాల్సింది నిన్ను నీవు ఉపేక్షించుకోవటం నేర్చుకో, నిన్ను నీవు తగ్గించుకోవడం నేర్చుకో. కొంచెం మార్చి చెప్తాను. బయట ఏం జరుగుతుంది తెలుసా? యేసు ప్రభు ఏం చెప్పాడు? నిన్ను నువ్వు తగ్గించుకో అంటే విశ్వాసులు ఏం చేస్తారు తెలుసా? ఇతరులను తగ్గిస్తున్నారండి. ఎవరిని? ఇతరులను తగ్గిస్తారు, ఇతరులను ఉపేక్షిస్తారు, ఇతరులను రిక్తులుగా చేస్తారు, వాళ్ళు వేస్ట్ అంటారు. కానీ దేవుడు చెప్పింది అది కాదు. ఇతరుల గురించి కాదు, నిన్ను నీవు దేవుని వాక్యానికి పూర్తి వ్యతిరేకం. దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది? నిన్ను నీవు తగ్గించుకో, ఇతరులను గౌరవించు. నిన్ను నీవు తగ్గించుకో, ఇతరులను వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వు, వాళ్ళని నీకన్నా బెటర్గా ఎంచు వాళ్ళని అని వాక్యం చెప్తుంటే, నా సొంత భక్తి, నా సొంత ఆలోచనలు లోకం ఏం చెప్తుందంటే, నిన్నేమో హెచ్చించుకో, ఇతరులనేమో తగ్గించేయి. ఇది కాదు యేసు ప్రభుని వెంబడించే వారిలో ఉండే లక్షణం. యేసు ప్రభు వారిని వెంబడించాలి అంటే రిక్తునిగా చేసుకోవాలి. నాదంటూ ఏమి లేదు. క్రైస్తవులు పాటలు పాడతారు కదా, నాదంటూ ఏమి లేదు ప్రభు ఈ లోకాన. ఒక పాట ఉంది, ఈ లోకాన నాదంటూ ఏమి లేదు, ఏమి లేదు అని పాటలు పాడతారు. కానీ నిజ జీవితంలో వారి ప్రవర్తన అలా ఉండదు. నాది నాది నాది. ఇంకా ఆ మాటకు వస్తే, నా కులం, నా అందం, నా చదువు, నా డబ్బు, నా బ్యాక్గ్రౌండ్, వీటికి ఏమాత్రం కొంచెం హాని కలిగినా ఎంత కోపం వస్తుందో. ఇవన్నీ నేను దాచిపెట్టుకున్నా. నా కులం, నా అందం, నా క్వాలిఫికేషన్ ఏమనుకుంటున్నారు, నన్ను ఏమనుకుంటున్నారు, నా ఉద్యోగం ఏమనుకుంటున్నారు, ఇవన్నీ లోపల పెట్టేసుకొని వీటికి ఏమైనా కొంచెం నొప్పి తగిలితే, ఎవరైనా ఏమైనా వాటిని కదిలిస్తే చాలా బాధేస్తుంది. అది ఉపేక్షించుకోవడం కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చేయింది ఎప్పుడు కూడా చేయమని చెప్పలేదు. ఆయన ఏది చేయమని చెప్పినా కూడా ఆయన చేసే చెప్పాడు. ఆయన బైబిల్ అంతా మనం చదువుతా ఉంటే ఆయన చేసిందే చెప్పాడు. మరొకటి సాధ్యమయ్యేదే చెప్పి, అసాధ్యమైన వాటిని ఎప్పుడు చెప్పాడు. ఆయన సాధ్యమయ్యేదే చెప్పాడు. ఆయన మరి అలా చేశాడు లేదా? చూడండి, ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి నేను చదువుతా ఉన్నాను.
5వ వచనం నుంచి నేను చదువుతున్నాను, మీ బైబిల్లో చూడండి. క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకుండా భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఇది మనందరికీ బాగా తెలిసిన వాక్యం. ఎన్నిసార్లు విన్నాం ఈ మాట, ఎన్నోసార్లు చదివాం ఈ వాక్యం. యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు ఒక ఉన్నతమైన పని కోసం. ఏంటి? సర్వ మానవాళిని రక్షించడం కోసం. తన్ను తానే ఎంతలాగా? దేవునితో సమానంగా ఉన్నటువంటి ఆయన దాసుడిగా మనుష్యుని పోలికలో మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు అని వాక్యం చెప్తా ఉంది. ఇప్పుడు అంటా ఉన్నాడు, నన్ను వెంబడించాలి అనుకుంటే మీరు కూడా నిన్ను నీవు తగ్గించుకోవటం, నిన్ను నీవు రిక్తునిగా చేసుకోవటం, నిన్ను నీవు ఉపేక్షించుకోవటం నేర్చుకో. ప్రియమైన వారలారా, ఒక మాట చెప్పనా? చాలా మంది ప్రభు దగ్గర మోకరించినప్పుడు అలాగే ప్రార్థన చేస్తారు. ఎలాగా? ప్రభువా, నేను వారి ప్రార్థన ఎలా ఉంటదంటే, నాది అసలు ఏమీ లేదు, చాలా రిక్తులుగా అయిపోయి చాలా తగ్గించుకొని ప్రభు దగ్గర ప్రార్థన చేస్తాం, మంచిదే. కానీ బయట ప్రపంచంలో ప్రవర్తనలో దానికి పూర్తి వ్యతిరేకంగా కనిపిస్తుంది. ఎందుకు? ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు నేను అసలు బలహీనుడను, నేను భక్తిహీనుడను, నా వల్ల ఏమీ కాదని ఒప్పుకుంటాం కదా. ఐఎమ్ నథింగ్ అని అంటాం కదా. కానీ నిజ జీవితంలో నేనే సర్వస్వం అన్నట్లు ఎలా ప్రవర్తించగలుగుతున్నాం? అంటే మన ప్రార్థన అన్నా అబద్ధం అయి ఉండాలి, మన ప్రవర్తన అన్నా అబద్ధం అయి ఉండాలి. దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు అలా మాట్లాడి ప్రవర్తనలో నేనే అంటే దేవుడు కోరేది అది కాదు. నన్ను వెంబడించాలి అంటే రిక్తునిగా చేసుకోవాలి. ఇదంతా బయట ప్రపంచం చూస్తే ఏమంట తెలుసా? నన్ను రిక్తునిగా చేసుకుంటే ఫూలిష్గా కనిపిస్తుంది లోకానికి, ఇతరులకు హాస్యాస్పదంగా కనిపిస్తుంది. వీడేంట్రా తగ్గించుకుంటాడు, వీడేంటి ఇలాగా మాట అన్నా కూడా ఓర్చుకుంటాడు, తిరుగు మాట్లాడు, ఫూలిష్గా అనిపిస్తుంది. కానీ అది దేవుడు కోరే లక్షణం. దేవుడు కోరే లక్షణం. దేవుణ్ణి అనుసరించే ప్రక్రియలో, దేవుణ్ణి ఫాలో అయ్యే ప్రక్రియలో నేను నేర్చుకోవాల్సిన మొట్టమొదటి అంశం, నన్ను నేను తగ్గించుకుంటాను. చాలా మంది విశ్వాసులంట, ఒకవేళ మన జీవితాన్ని ఒక వెహికల్ లాగా అనుకుంటే, నా వెహికల్లోకి యేసుక్రీస్తు ప్రభు వారిని ఎక్కించుకుంటాను. అయితే ఆయన ఎక్కడ కూర్చోబెడతాను తెలుసా? పాసెంజర్ సీట్లో వెనకాల కూర్చోబెడతాను, డ్రైవర్ సీట్లో నేను కూర్చుంటా. ఎవరు డ్రైవ్ చేస్తారు? నేనే డ్రైవ్ చేస్తా ఉంటా. కష్టం వస్తే అప్పుడప్పుడు ఆయన పిలుస్తా, దేవా కష్టం వచ్చింది ఏం చేయమంటావు? ఆయన అంటాడు, ఆ డ్రైవర్ సీట్ నాకు ఇరాదు, ఆ డ్రైవర్ సీట్ ఏదో నాకు ఇస్తే నేను చక్కగా తీసుకెళ్తా కదా. అట్లా కుదరదు, నేనే డ్రైవ్ చేస్తా. కష్టం వస్తే, బాధ వస్తే అప్పుడప్పుడు నిన్ను పిలుస్తా. మరీ ఇక వల్ల తప్పి నా వల్ల కాకపోతే నేను లేచి పక్కకి వెళ్తా, అప్పుడు నువ్వురా. అప్పుడు దాకా నేనే నడుపుకుంటా. దేవుడు కోరేది ఆ సీట్ కాదు, బ్యాక్ సీట్ ఎక్కడో అందరిలా కాదు, నీ డ్రైవర్ సీట్ నాకు ఇచ్చేసేయి. అప్పుడు నేనేమన్నా తెలుసా? దేవా, నేను కాదు నువ్వే, నా జీవితానికి నేను కాదు ప్రభువా నువ్వే, నేను చేసే నిర్ణయాల్లో నాది కాదు ప్రభువా నువ్వే అని అనగలిగితే అదే రిక్తునిగా చేసుకోవటం. నేను కాదు నా ప్రభువే, నేను కాదు నా దేవుడే, నిర్ణయాలు నేను చేయను, నా ప్రభువే నా పక్షాన్ని చేస్తాడు. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి. నేను నీకు ఉపదేశం చేస్తాను, నేను నడిపిస్తాను, నేను సహాయం చేస్తాను. అయితే విశ్వాసం ఏమంటాడు తెలుసా? నేను నడుపుకోగలను, నేను చేయగలను, నా వల్ల అవుతుంది, నాకు అన్నీ ఉన్నాయి. ప్రియమైన వాళ్ళరా, రిక్తునిగా చేసుకోనంత కాలం దేవుడు మనల్ని వాడుకోలేడు.
రిక్తునిగా చేసుకోనంత కాలం దేవుడు మనల్ని వాడుకోలేడు. ఒకవేళ వాడుతున్నా కూడా దాని వలన ప్రతిఫలం రాదు. రిక్తునిగా చేసుకున్నప్పుడు నీ ద్వారా దేవుడు పని చేయడం ప్రారంభిస్తాడు. నిన్ను వాడుకోవడం ప్రారంభిస్తాడు. ఆయన నీతో కలిసి నీ పక్షాన పని చేస్తా ఉన్నప్పుడు అద్భుతంగా ఉంటుంది. అందుకని అంటా ఉన్నాడు, రిక్తునిగా చేసుకోండి. రిక్తునిగా చేసుకోవడానికి నాకు నాటంకాలు ఉన్నాయి. నా గర్వం ఒప్పుకోదు. ఏమాత్రం ఒప్పుకోదు. అయితే ప్రభు దగ్గరికి వెళ్ళి సహాయం కోరితే ఆయన సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మదేవ నాకు సహాయం చేయంటే ఆటంకాలన్నీ తీసివేసి చక్కగా ఆయనకి అప్పగించుకునే భాగ్యాన్ని ఇస్తాడు. రెండవ మాట చూద్దాం. ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని, రెండవ మాట, ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని. రోమా పద్ధతి ప్రకారం ఒక వ్యక్తిని చంపడానికి ముందు ఎక్కడైతే ఆ వ్యక్తిని చంపుతారో ఆ ప్రదేశానికి సిలువను మోసుకుంటూ వెళ్ళాలి. సిలువ శిక్ష అమలవుతా ఉన్నప్పుడు ఎక్కడైతే అతను చంపుతారో అక్కడ దాకా ఈ వ్యక్తే సిలువను మోసుకుంటూ వెళ్ళాలి. సిలువ శిక్ష అమలు చేసే విధానం అది. ఎందుకు అలాగా? ఆ సిలువ ఏమి గుర్తు అంటే అది అవమానానికి గుర్తు, అది గిల్ట్కి, అపరాధ భావానికి గుర్తు, శ్రమకు, బాధకు గుర్తు, అది తిరస్కరణకు గుర్తు. ఇవన్నీ అతడు అనుభవించాలి అని అతని మీద సిలువను మోపి అందరూ చూస్తూ ఉండగా ఆ ప్రదేశానికి తీసుకెళ్లి ఆ తర్వాత సిలువ శిక్ష అమలు చేస్తారు. యేసుప్రభు అంటున్నాడు, నన్ను వెంబడించాలి అనుకుంటే నీవు ఒకవేళ వెంబడిస్తాను ప్రభువా అంటే నువ్వు చాయిస్ చేస్తే నీ కమిట్మెంట్ ఇదే అని చెప్తే అని అంటున్నాడు, నీకు కూడా అనుదినము ఇలాంటి అనుభవాలు వచ్చే అవకాశం ఉంది. వస్తాయి. శ్రమ, బాధ, తిరస్కరణ, అవమానం ఇవన్నీ వస్తాయి. దానికి ఇష్టమైతే నన్ను వెంబడించు. మన వెనకాల ఈ సంవత్సరం మోటోలో మనం చూసాం, శ్రమ కలుగును. కొంచెం కాలం శ్రమ ఉంటది. విశ్వాసికి అది తథ్యం ఖచ్చితంగా ఉంటుంది. ఆయన అంటున్నాడు, నన్ను వెంబడింపగోరిన యెడల నీకు లోకంలో సిలువ లాంటి అనుభవం, శ్రమ, అవమానం ఇవన్నీ వచ్చే పరిస్థితులు ఉంటాయి. అయినా కూడా ఆ పరిస్థితుల్లో నేను వెంబడిస్తాను ప్రభువా అంటే రండి. ఆయన అంటా ఉన్నాడు, ఈ పరిస్థితుల గుండా వెళ్ళవలసి ఉంటుంది. హేళన, అవమానం, శ్రమ, బాధ ఇవన్నీ ఉంటాయి, అయినా వెంబడించాలి. నేను సిలువ గురించి ఆలోచిస్తూ ఉంటున్నప్పుడు ఈ సిలువ మోయటం ఇవన్నీ ఎందుకని కొంతమంది చక్కగా ఒక చిన్న సిలువ చేసుకుని మెడలో వేసేసుకుంటే పోయా. ఇది హాయి కదా. చిన్నది ఒకటి చేయించుకొని కొద్ది దానికి వెల చెల్లించి ఇంకా మంచి ఎక్కువ డబ్బులు పెడితే ఇంకా మంచిది. బాగా కాస్ట్లీ సిలువ ఒకటి వేసుకొని మెడలో వేసేసుకుంటే అప్పుడప్పుడు చూసి ఒక ముద్దు పెట్టుకుంటే దాన్ని ప్రశాంతం. ఇంకా దేవుడు చెప్పింది అది కాదు, ఆ సిలువ కాదు. ఒక భక్తుడు అన్నాడు, సిలువ అంట 3 రకాలంట. ఒకటి ఆకారపు సిలువ, రెండోది ఆచారపు సిలువ, మూడోది ఆత్మీయ సిలువ. ఆకారపు సిలువ అంటే ఈ మెడలో వేసుకునేదే, చెక్క లాంటి ఆ సిలువ సింబల్తో వేసుకొని ఏదైనా సరే. కొంతమంది ఇంటి పైన పెట్టుకుంటారు సిలువ లాంటి సింబల్తో చేయించుకు, ఇల్లు కట్టేటప్పుడే ఆ సిమెంట్తో చేయించి దాన్ని అక్కడ పెడతారు ఇంటి మీద. అర్థం ఏంటంటే ఈ సిలువ మమ్మల్ని కాపాడుదని వాళ్ళ యొక్క గుర్తు. అది కేవలం ఆకారానికే. అది కొంతమంది మెడలో వేసుకుంటారు, కొంతమంది ఇళ్లలో పెట్టుకుంటారు, కొంతమంది రకరకాలుగా వారికి ఉన్నటువంటి అభిప్రాయాన్ని బట్టి చేస్తారు. అది ఆకారం. రెండోది ఆచారం. కొంతమంది ఈ మధ్యకాలంలో సిలువ ఈ శ్రమల ధ్యానాలప్పుడు ఆ ఈస్టర్ కాలంలో 40 రోజులు ఉపవాసం ఉంటున్నారు. తర్వాత చివరికి ఆ గుడ్ ఫ్రైడే రోజు ఒక సిలువను చేసుకొని మేదేసుకొని వాళ్ళే ఊరంతా తిరిగి చక్కగా అది ఆచారపరంగా సిలువని అనుసరిస్తున్నట్లుగా వాళ్ళు ఫీల్ అవుతా ఉన్నారు. ఒక గుడ్ ఫ్రైడే రోజు నేను ఒక చోట వాక్యానికి వెళ్తే వాక్యం చెప్తా ఉన్నా, మన సంఘాలు కాదు, వేరే బయట వెళ్ళినప్పుడు నేను వాక్యం చెప్తా ఉన్నా, మధ్యలో ఒకవైపు నుంచి ఒక గుంపు అలాగా జనం వచ్చేసారు. ఇక నా మాట ఎవరింట్లా అందరూ అటువైపు చూస్తా ఉన్నారు. ఏం జరిగిందని నేను కూడా వాళ్ళతో పాటు నేను కూడా చూస్తే ఏం జరిగింది తెలుసా? ఒక అతను తెల్ల బట్టలు వేసుకొని
మీద ఒక సిలువనేసుకొని వస్తా ఉన్నాడు. కొంతమంది ఆయన వెంటనే చాలా మంది వస్తున్నారు. ఒక అతను కోడా తీసుకొని ఇట్లా ఇట్లా అంటున్నాడు. కొడతాడో లేదో నాకు తెలియదు కానీ మొత్తానికి అదైతే ఇలా అంటా ఉంది. ఏంటి ఇదంతా అని అడిగితే వాళ్ళు అనుకుంటున్నారు సిలువ మోస్తూ వెంబడిస్తున్నామని. అది ఆచారం. ఆచారపరంగా చేసేది. దేవుడు కోరింది ఆకారంలో కాదు, ఆచారంలో కాదు, ఆత్మ సంబంధంగా. ఏంటి ఆత్మ సంబంధంగా అంటే అనుదినము యేసు ప్రభు చెప్పినట్లు ప్రతి దినము మన ప్రవర్తనలో సిలువ లాంటి అనుభవాల గుండా వెళ్ళటం. సిలువ అనుభవం గుండా వెళ్ళటం. నేను ఇలా చెప్తాను ఏమంటే, ఒకవైపు అబద్ధం చెప్పి తప్పించుకోవడానికి చక్కగా అవకాశం ఉంటది. కానీ ఈ వ్యక్తి యథార్థత వైపే నిలబడతాడు. అబద్ధం చెప్పి చక్కగా వెంటనే తప్పించుకోవచ్చు, ఈజీగా కనిపిస్తది. కానీ యథార్థత వైపే నిలబడతాడు. ఒకవైపు కోపపడి అతన్ని అసహించుకునే పరిస్థితి కనపడుతుంది, కానీ ప్రేమిస్తూనే ఉంటాడు. ఒకవైపు మాటకు మాట అనడానికి అవకాశం ఉంటుంది, కానీ అనడు. ఇదండి ప్రతి దినము సిలువను ఎత్తుకొని వెంబడించే అనుభవం. తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది, కోపపడటానికి, ప్రతీకారం తీర్చుకోవడానికి, నా శక్తి ప్రదర్శించడానికి, నా గొప్పతనం చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. అయినా కూడా వాటిని తిరస్కరించి ప్రభువు కోరినట్లు ప్రేమించడానికి, క్షమించడానికి మొగ్గు చూపుతారు చూసారా. అది ప్రతి దినము సిలువనెత్తుకొని వెంబడించే అనుభవం. అది ఆత్మీయ సిలువ అనుభవం. ఆయన అంటున్నాడు, అలా వెంబడింపగోరిన యెడల నా వెంబడి రండి. ప్రభువా మరి మేము ఇది ఎప్పుడు చేయాలి? సంవత్సరానికి ఒకసారి చేస్తే సరిపోద్దా? నెలకు ఒకసారా? ఆదివారం ఒకసారా అని అంటాడు. ప్రతిదినము 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 నా వ్యక్తిగత జీవితంలో సిలువ అనుభవం గుండా అవసరమైతే వెళ్తా నేను. అలా వెళ్ళాలని ఇష్టపడితే నా వెంబడి రండి అని యేసు ప్రభు వారు చెప్తా ఉన్నాడు. మనకు తెలిసిన దేవరాజు అన్న ఒక పాట రాశాడు. దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుదినంబు యేసునే నా మదిలో కోరుతా. ఈ సిలువ అనుభవం గుండా వెళ్తున్నప్పుడు, ఈ శ్రమ అనుభవం గుండా వెళ్తున్నప్పుడు, నాకు కష్టంగా అనిపించినప్పుడు నేనేం చేస్తానంటే దేవునికి దగ్గరగా వెళ్తాను. అనుక్షణము నా మదిలో దేవుణ్ణే కోరుతాను. నేను నా దేవుణ్ణే జ్ఞాపకం చేసుకుంటాను. ఆయన ఈ అనుభవం గుండా వెళ్ళాడు ఈ లోకంలో ఉన్నప్పుడు. నేను ముందే చెప్పాను, ఆయన చేయకుండా మనల్ని చేయమని చెప్పడు. ఆయన అసాధ్యమైంది మనల్ని చేయమని చెప్పడు. దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా. ప్రియమైన వర్లారా, 2026 సంవత్సరంలో మొదటి నెలలో, మొదటి వారంలో మనం ఉన్నాం. దేవునితో ఇలా చెప్పగలమా? దేవా, ఈ సంవత్సరం దినదినము నీకు దగ్గరగా వస్తా. నేను దినదినము నేను సిలువ అనుభవకుండా వెళ్తున్నప్పుడు నీకు దగ్గరగా వస్తానయ్యా. నేను లోకం వైపు, ఇతరుల వైపు నేను చూడను, నీ వైపు చూస్తా, నీ దగ్గర కూర్చుంటా, నువ్వు చెప్పేదే చేస్తా నేను అని అనగలిగితే నిజంగా ఈ సంవత్సరం మనం ఎంతో మార్పు చూడగలం. దేవుడు నిజంగా వెంబడించడం ఎలాంటిదో అనుభవించగలం. ఆయన అనుసరిస్తూ ఉంటున్నప్పుడు ఆయన మన జీవితాల్లో మన ద్వారా చేసే కార్యాలు మనం చూడగలం. అయితే నన్ను నేను ఉపేక్షించుకోవాలి. ప్రతి దినము సిలువనెత్తుకొని వెంబడించడానికి ఇష్టపడాలి. ఒక ఆయన ఏమంటాడంటే, టేకింగ్ అప్ యువర్ క్రాస్ ఈజ్ అబౌట్ ఫెయిత్ఫుల్నెస్, నాట్ పర్ఫెక్షన్. ప్రతి దినము సిలువ ఎత్తుకొని వెంబడించడం అంటే ఇట్స్ అబౌట్ అవర్ ఫెయిత్ఫుల్నెస్, మన నమ్మకత్వం. దినదినము అనేక రకాల పరిస్థితుల్లో మన నమ్మకత్వం, హౌ వి రెస్పాండ్, ఎలా మనం ప్రతిస్పందిస్తాం అనేది సిలువను ఎంతగా వెంబడిస్తున్నాము, సిలువను ఎత్తుకొని వెంబడిస్తా ఉన్నాము అనే దానికి కొలమానం. కాబట్టి ప్రభువుని మనం వెంబడించాలి అంటే ఆయన చెప్పిన కండిషన్స్ 2 చూసాం. మరొకటి చూసి బల్లలో సమీప చూడండి. లోకా సువార్త 14వ అధ్యాయం
14వ అధ్యాయం 26వ వచనం. 26 నేను చదువుతా ఉన్నాను. ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. కొంచెం ఆశ్చర్యం వేసే మాట ఇది. చాలా ఆశ్చర్యం అనిపించిన మాట ఇది. 10 ఆజ్ఞల్లో దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఏం చెప్పాడు? తల్లిని, తండ్రిని సన్మానించండి. తల్లిని, తండ్రిని సన్మానించండి అని చెప్పిన దేవుడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటా ఉన్నాడంటే, నా నిమిత్తము తల్లినైనా, తండ్రినైనా, అక్కనైనా, చెల్లినైనా, ఇంకా చాలా ఉన్నాయి అక్కడ. చివరికి తన ప్రాణమును సహా ద్వేషించకుంటే నా శిష్యుడు కాదు, నన్ను వెంబడించేవాడు కాదు. ఎందుకు ఇలాగా? అంటే వ్యతిరేకంగా చెప్పాడా? మనం ఇలా అనుకోవచ్చు కదా, ఇదే మంచి ఛాన్స్. దేనికి? అత్తమామలు తీసి దూరంగా పడేయడానికి. ఇదే మంచి ఛాన్స్. మనకి ఎవరైతే కోపంగా ఉన్నారో వీళ్ళ మొత్తాన్ని తీసేసి ఈ వాక్యాన్ని చూపించవచ్చు. దేవుడు ఏమన్నాడు తెలుసా? ద్వేషించండి అన్నాడు, తీసి దూరంగా పడేయమన్నాడు. నో, దేవుడు అలా చెప్పలా. విశ్వాసులకి, ఆయన్ని వెంబడించే వారికి, ఆయన్ని ఫాలో అవ్వాలి ఎవరైతే కోరుకుంటున్నారో శిష్యులకి ఒక పాఠం నేర్పిస్తా ఉన్నాడు. ఏంటో తెలుసా పాఠం? తల్లి కన్నా, తండ్రి కన్నా, అన్న కన్నా, అక్క కన్నా, చెల్లెండ్రి కన్నా, నీ ప్రాణము కన్నా కూడా నేను ముఖ్యం. అందరికన్నా మొదటగా నన్ను ప్రేమించటం నేర్చుకో. అందరికన్నా మొదటి ప్రాధాన్యత నాకివ్వటం నేర్చుకో. వాళ్ళందరూ ముఖ్యమే, అయితే వారికన్నా కూడా ఎక్కువగా నన్ను ప్రేమించటం నేర్చుకో. ఇప్పుడు ఇంకో సీక్రెట్ చెప్పనా? అప్పుడు నువ్వు వాళ్ళందరినీ ఎలా ప్రేమించాలో నేర్చుకుంటావు. ఈ లోకంలో ఎవరినైనా యథార్థంగా ప్రేమించగలిగే వాళ్ళు ఎవరో తెలుసా? మొదట దేవుణ్ణి ప్రేమించేవారు, తర్వాత అందరినీ మంచిగా ప్రేమించగలరు. వారి ప్రేమలో కపటం ఉండదు. దేవుణ్ణి ప్రేమించకుండా దేవుని కన్నా ఎక్కువగా దేన్నైనా ప్రేమించాలని ప్రయత్నం చేస్తే ఆ ప్రేమలో అది యథార్థమైన ప్రేమ కాదు. అది నన్ను ప్రేమించటం, నాకు ప్రథమ స్థానం ఇవ్వటం, నాకు ప్రాధాన్యత ఇవ్వటం, ఫస్ట్ లవ్, ఫస్ట్ ప్రయారిటీ నాకివ్వు. అప్పుడు నేను నీకు అందరిని ఎలా ప్రేమించాలో నేర్పిస్తా. అందరినీ, ఎవరిని ఎంత ప్రేమించాలో, భార్యని ఎంత ప్రేమించాలో, భర్తను ఎంత ప్రేమించాలో, తల్లిని ఎంత ప్రేమించాలో, తండ్రిని ఎంత ప్రేమించాలో అది నేర్చుకోవాలి అంటే మొదట నన్ను ప్రేమించడం నేర్చుకో. చూడంటా ఉన్నాడు, నా నిమిత్తం దేన్నైనా సరే ప్రియమైన వర్లారా, మొదట దేవుణ్ణి ప్రేమించటం మనం అలవాటు చేసుకోవాలి. మొదట ప్రాధాన్యత దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలి. దేవుడు కోరేది అదే. దేవుడు కోరే లక్షణం ఏంటంటే, నీ నా హృదయంలో ఆయన ప్రథమ ప్రేమను. ఇంకో మాట చెప్పాలంటే, ఒకవేళ మన నుంచి ఆ ఫస్ట్ లవ్ కోరే అర్హత ఎవరికైనా ఉందంటే అది దేవునికి మాత్రమే ఉంది. యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే ఉంది. ఆయన నీ కొరకు పరలోకం నుంచి భూలోకానికి వచ్చి ఆయన 33 సంవత్సరాలు జీవించి, ఎలా జీవించాలో నేర్పించి, రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి నిన్ను కొనుక్కున్నాడు. నాకు చిన్న సహాయం చేస్తేనే అంటామే కదా, ఏమని? నేను ఎప్పటికీ మర్చిపోను నీ సహాయాన్ని, నువ్వు నా హృదయంలో ఉన్నావు అంటాం కదా. చిన్న సహాయానికి ఎలా అంటే, సృష్టికర్త అయిన దేవాతి దేవుడు మన కొరకు భూమి మీదకి వచ్చి రిక్తునిగా చేసుకుని నిన్ను నన్ను కుమారుడిగా స్వీకరిస్తే ఆయన కోరేది, ఆయన డిమాండ్ చేసేది ఆర్ ఫస్ట్ లవ్, ప్రథమ ప్రేమ, ఫస్ట్ ప్రయారిటీ. ఆలోచిద్దామా? ఒక్కసారి మన జీవితాలు ఆలోచిస్తే దేనికి మన ప్రథమ ప్రేమ, దేనికి మన ప్రథమ ప్రాధాన్యత?
ఏళ్ల తరబడి సంఘానికి వస్తూనే చాలా సందర్భాలలో దేవునికి బదులుగా లోక వ్యవస్థకి, లోక ఆచారాలకి, ఇతరులకు ప్రాధాన్యత ఇచ్చిన సందర్భాలు కోకొల్లలు ఎన్నో. నేటి క్రైస్తవ సమాజంలో దేవుడు అంటున్నాడు, నన్ను వెంబడించాలంటే నిర్ణయం చేయమని. ప్రభువా, ప్రథమ ప్రేమ నీకే, నా ప్రథమ ప్రాధాన్యత నీకే. దేవుని ఉద్దేశం ఏంటంటే అందరినీ ప్రేమించాలి. అది ఎలా ప్రేమించాలో నేర్చుకోవాలంటే నన్ను ప్రేమించు, నాకు ప్రాధాన్యత ఇవ్వు, అప్పుడు నేర్పిస్తా. ప్రియమైన వర్లారా, మనం మనుషులందరినీ ప్రేమిస్తాం, దేవుణ్ణి ప్రేమిస్తాం. రెండిటికి క్లాష్ వస్తే నా ప్రాధాన్యత దేవునికే. రెండిటికి క్లాష్ వస్తే, రెండు వైపుల నుంచి ప్రెజర్ వస్తే, రెండు వైపులు ఏ చేయాలో నిర్ణయం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే, నేను చెప్పాలి విశ్వాసిగా, దేవుని వెంబడించేవాడిగా, నా ప్రాధాన్యత దేవునికే. దేవునికే. దేవుడు వారిని ద్వేషించమంటల్లా, దేవుడు వారిని తిరస్కరించమంటల్లా. వారందరినీ ప్రేమించాలి. వారికంటే ముందుగా నన్ను ప్రేమించండి, తర్వాత ఇతరులను ఎలా ప్రేమించాలో నేను నేర్పిస్తాను. అక్కడ ఇంకొక మాట కూడా ఉంది కదా, ఏమని? తన ప్రాణమును సహా. ఇది చాలా కష్టం, చాలా కష్టం ఇది. తన ప్రాణమును సహా ద్వేషించాలి. భక్తులు చాలా మంది ఈ సీక్రెట్ అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకున్న పౌలు గారు ఆయన మాటల్లో మనకు అర్థమవుతాయి. నేను సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నానని, సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నానని, ఇంకా ఆయన పత్రికలను చదువుతూ ఉంటున్నప్పుడు ఆయనకు స్పష్టంగా అర్థమైంది, దేవుడు మాత్రమే, దేవునిని మాత్రమే ప్రేమించటం, మిగతా అన్నిటినీ ద్వేషించటం ఎలాగో, ఆ ప్రాధాన్యతలు ఎలాంటివో పౌలు గారి జీవితంలో అర్థమైనాయి. యేసు ప్రభు చెప్పిన మాట పౌలు గారికి అర్థమైంది. తాను రిక్తునిగా చేసుకోవటం ఏంటో, ప్రతి దినము సిలువెత్తుకొని వెంబడించటం ఏంటో, అన్నిటికన్నా అందరికన్నా దేవుణ్ణే ప్రేమించటం ఏంటో పౌలు గారికి అర్థమైంది. ఆయన పత్రికలు చదువుతూ ఉంటే ఆ మనసు మనకే అర్థమవుతుంది. ఓ, ఈయనకి యేసు ప్రభు యొక్క ఆ మాటలో ఉన్న అర్థం గ్రహించాడు ఈయన, అందుకే అనుసరించాడు ఆయన. ప్రేమైన వాళ్ళరా, నిన్ను నన్ను కూడా ఈ కొత్త సంవత్సరం తొలి వారంలో అడుగుతా ఉన్నాడు, నీ ప్రథమ ప్రేమ నాకు ఇవ్వగలవా? ఇది ఇవ్వాలంటే ఆల్రెడీ హృదయంలో కొన్నిటికి స్థానం ఇచ్చేసి ఉన్నాం మనం ఇప్పటికే. కొన్ని ప్రేమలకు, కొంతమందికి, కొన్నిటికి ప్రాధాన్యత ఇచ్చున్నాం. అవి తీసివేసి దేవా నీకే నా ప్రథమ స్థానం అనకపోతే గత సంవత్సరాలు ఎలాగ ఉన్నాయో ఈ సంవత్సరం కూడా అలాగే ఉంది, ఎలాంటి మార్పు ఉండదు. కానీ సరి చేసుకొని నా ప్రథమ ప్రేమ నీకే ప్రభువా, ఇక నుంచి నా అనుదిన జీవితంలో ప్రతిరోజు ఈ సంవత్సరమే కాదు, రానున్న దినాల్లో నీకే నా ప్రథమ ప్రాధాన్యత ఇస్తాను అంటే దేవుడు తనను వెంబడించటం ఏంటో నేర్పించి నిన్ను తన పరిచర్య కోసం, నిన్ను తన రాజ్య వ్యాప్తి కోసం వాడుకోవటం ప్రారంభించి నీ ద్వారా, మన ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు అని అంటా ఉన్నాడు. చాయిస్ మాత్రం నీదే. నువ్వు ఇష్టపూర్తిగా డెసిషన్ చేస్తేనే ఏదైనా చేయగలను. బలవంతంగా ఆయన ఏమి చేయడు. ఒక వ్యక్తి గురించి చెప్పి నేను ముగిస్తాను. ఇరవై 29 ఏళ్ల వయసులో అతను మారు మనసు పొందాడు. చిన్నప్పుడు తన తల్లిదండ్రులతోనే ఉంటూ తన యొక్క వాళ్ళ యొక్క సమాజంలో ఉన్నటువంటి భక్తి అంతా నేర్చుకున్నాడు. కానీ 29 ఏళ్ల వయసులో తనకి ఏమర్థమైందంటే, ఇంతకాలం నేను నేర్చుకున్న భక్తి అంతా సరైంది కాదు, యేసుక్రీస్తే నిజమైన దేవుడు అనే సత్యం అర్థం చేసుకున్నాడు. అప్పుడు తన వయసు 29 ఏళ్ళు. ఇదే సత్యాన్ని తల్లిదండ్రులకు తెలియజేశాడు. అమ్మ, చిన్నప్పటి నుంచి నేను భక్తిగా అనుకుంటా ఉన్నానో అది కాదు, నిజమైన దేవుడిని నేను తెలుసుకున్నాను, యేసుక్రీస్తు నిజమైన దేవుడు అనే సత్యాన్ని వారికి తెలియజేస్తే వారు ఏమన్నారంటే, నీవు ఒకవేళ అది నిజమని నువ్వు అనుకుంటే నీ మనసులోనే ఉంచుకో, బయటికి మాత్రం తెలియనియొద్దు. ఎందుకు అంటే అది తెలిస్తే మన సమాజం ఊరుకోదు,
మనం ఒక ఉన్నతమైనటువంటి సొసైటీలో ఉన్నవాళ్ళం. మన 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 యొక్క సాంప్రదాయాల ప్రకారం నువ్వు యేసుక్రీస్తుని అనుసరించావని తెలిస్తే వెలివేస్తారు. కుదరదు అంటే ఆయన అన్నాడు, నిజంగా నేను యేసు ప్రభువుని అంగీకరించాను, ఆయన్ని వెంబడించాలి అని నేను అనుకుంటే దాన్ని మనసులోనే ఉంచుకొని ఉండటం అసాధ్యం. నేను ఖచ్చితంగా ఇది బయటికి చెప్పాల్సిందే అన్నప్పుడు తల్లిదండ్రులు అన్నారు, ఒకవేళ నువ్వు యేసు ప్రభువునే వెంబడించడం నీ నిర్ణయం అయితే మేము నిన్ను వెలివేస్తాం. నువ్వు వెళ్ళిపో బయటికి. నువ్వు చాయిస్ చేయి, తల్లిదండ్రులు కావాలా, నీకు యేసు ప్రభువే కావాలా, కోరుకో అంటే ఆయన ఆలోచించి యేసు ప్రభువే. యేసు ప్రభువుని వెంబడించటం తల్లిదండ్రులని సంతోషపెట్టడం కన్నా, సమాజాన్ని సంతోషపెట్టడం కన్నా ఇదే నాకు ముఖ్యమని ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చేసాడు. కొన్ని దినాల్లో అక్కడక్కడ కొన్ని కొన్ని బిల్డింగ్స్‌లో, స్టేషన్స్‌లో అలా పడుకుంటూ సువార్త చెప్తూ మెల్లిగా తన జీవితాన్ని ప్రారంభించాడు. క్రమంగా కొన్ని సమూహాలు, క్రమంగా కొన్ని చర్చిలు, క్రమంగా పెద్ద పెద్ద చర్చిలు, క్రమంగా భారతదేశం అంతటా చాలా సంఘాలు ప్రారంభించబడ్డాయి ఆయన పరిచర్య ద్వారా. ఆ తర్వాత అది దేశాలు దాటి వెళ్ళిపోయింది. ఈరోజు ప్రపంచంలో అనేక దేశాల్లో ఆయన ద్వారా అనేక సంఘాలు, కొన్ని వేల, ఆ మాటకొస్తే లక్షల సంఘాలు ఈ దినాన ప్రారంభించబడ్డాయి. ఆయన్ని చూస్తే అందరికి ఏమర్థమైందంటే ఈయన నిజంగా యేసు ప్రభువుని వెంబడించాడు. ఆయన చూసి ఏమర్థమవుతుందంటే ఈయన నిజంగా దేవుణ్ణి వెంబడించాడు, ఈయన నిజంగా దేవునిపై ఆధారపడతాడు, ఇంకా దేని మీద ఆధారపడ్డు. ఆయన ఎవరో మనందరికీ తెలుసు. ఎవరు? అందరికీ తెలుసు. ఎందుకంటే మనం ఆ సహవాసమే కాబట్టి. మనందరం గర్వంగా చెప్పుకుంటాం. మీరు ఏ చర్చికి వెళ్తారు? నేనైతే గర్వంగా చెప్పుకుంటా, భక్త్ సింగ్ గారి సహవాసం అని. ఆయన సహవాసం అని చెప్పుకునేటువంటి మనం యేసు ప్రభువుని వెంబడిస్తున్నప్పుడు నిన్ను నన్ను చూస్తే ఏం కనిపిస్తుంది? వీరు నిజంగా దేవునిపై ఆధారపడతారా? వీరు నిజంగా దేవుని వెంబడించే వాళ్ళేనా? ప్రథమ ప్రేమ దేవునికేనా? నీ ప్రాధాన్యతలు దేవునికేనా? సరి చేసుకుందాం. దేవుడు నీ ద్వారా, నా ద్వారా ఈ లోకంలో కొన్ని కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడేవాడు. తల వంచండి, ప్రార్థన చేద్దాం. విన్న మాటలు ఒకసారి ఆలోచిస్తూ యేసు ప్రభు అంటున్నాడు, నన్ను వెంబడించగోరిన ఎడల వ్యక్తునిగా చేసుకొని సిలువనెత్తుకొని ప్రతి దినము సిలువనెత్తుకొని నా నిమిత్తము దేనినైనా సరే చివరికి ప్రాణమును సహా ద్వేషించకుంటే నాకు శిష్యుడు కాదు, నా పాత్రుడు కాదు, నన్ను వెంబడించే వ్యక్తి కాదు. మనసులో ఈ తొలి వారం నూతన సంవత్సరంలో దేవునితో ఒక మాట చెప్దాం. దేవా, ఇక నుంచి నా ప్రథమ ప్రేమ నీకే. నేను చాయిస్ చేసినప్పుడు నువ్వు చెప్పిందే చేస్తా, నీ మీద ఆధారపడతాను, నిన్ను వెంబడిస్తాను, నిన్నే వెంబడిస్తాను, అనుదినము వెంబడిస్తాను. మనసులో చిన్న ప్రార్థన చేసి సరి చేసుకుంటూ బలలో పాల్గొందాం.